ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎఫ్డిఐస్కి సంబంధించి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏం చేద్దామనంటే ఏ టాపిక్ని కూడా మనం కరెంట్ టు కరెంట్ టు ఫ్యాక్ట్ అన్నమాట. అంటే ఈ టాపిక్ని మనం మొత్తం ఓవరాల్గా 360 డిగ్రీస్ వ్యూలో ఎకనామీకి సంబంధించిన సబ్జెక్ట్ రూపంలో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాతకి మెయిన్స్ ఆన్సర్ని డిస్కస్ చేద్దాము. ముందుగా ఎఫ్డిఐ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది టాపిక్. రీసెంట్గా న్యూస్లో ఉన్నది. అయితే ఫస్ట్ మనం ఈ ఎఫ్డిఐ డిస్కస్ చేసేదానికంటే ముందు అసలు ఎఫ్డిఐ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఒక దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కానీ వేరే ఏదైనా కంట్రీలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విత్ ఇన్ ద కంట్రీ నుంచి కానీ అబ్రాడ్ నుంచి కానీ వస్తాయి. విదేశాల నుంచి ఒక దేశంలో పెట్టే పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్నే ఎఫ్డిఐస్ అంటారు. ఇవి రెండు రకాలు అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ రెండు రకాలు. అవి ఏంటంటే ఎఫ్డిఐ ఒకటి, ఎఫ్పిఐ ఒకటి. ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, ఎఫ్డిఐ అంటే లాంగ్ టర్మ్ ఓరియంటెడ్, ఇది షార్ట్ టర్మ్ ఓరియంటెడ్. ఎఫ్డిఐస్ ద్వారా ఫిజికల్ అసెట్స్ అంటే భౌతికంగా ఆస్తుల సృష్టి అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎలాంటి అంటే ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫిజికల్ అసెట్స్ క్రియేషన్ అనేది ఏం జరగదు. ఇందులో ఫిజికల్ అసెట్స్పై ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఇందులో ఫినాన్షియల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఎఫ్డిఐస్లో వీళ్ళకి ఏంటంటే నియంత్రణ అధికారం అనేది ఉంటుంది, కంట్రోల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి కంట్రోల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న ఫ్లిప్కార్ట్, దీంట్లో వాల్మార్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎంత చేశారంటే అప్రాక్సిమేట్లీ 70%. అయితే వీళ్ళకి ఏం చేశారంటే ఫ్లిప్కార్ట్ మీద పూర్తిగా వీళ్ళకి వాల్మార్ట్ వాళ్ళకి అథారిటీ అనేది ఉంటుంది. దీనినే నియంత్రణ అంటారు. లైక్ ఇందులో మరి ఎఫ్పిఐలో నియంత్రణ ఉంటుందని అంటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వాళ్ళు డైలీ ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ అనేవి అమ్ముతారు. ఇది ఎలా ఉంటుందని అంటే షేర్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిబెంచర్స్ ఇలా ఉంటుందన్నమాట. రిలయన్స్ వాళ్ళు ఏం చేశారు, స్టాక్ మార్కెట్లో ఒక 100 షేర్స్కి షేర్స్ పెట్టారనమాట, వాటాలు అమ్మడానికి. అయితే ఇందులో ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ వచ్చి ఒక 20 షేర్స్ అనేది పర్చేజ్ చేశాడు. ఎన్ని 100 రూపీస్కి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 షేర్స్ ఎంత 2000 రూపీస్ ఇతనికి వాటా. ఈవినింగ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 2500 వచ్చింది ప్రాఫిట్, సేల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1800 వచ్చింది, ఇష్టం ఉంటే సేల్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రాఫిట్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు. కానీ రిలయన్స్ కంపెనీని మాత్రం ఇతను ఏం అడగలేడు, కంట్రోల్ అనేది ఉండదు. ఎందుకనంటే అది జస్ట్ ఒక షార్ట్ టర్మ్, వాళ్ళకి అలా అథారిటీ అనేది ఏమి ఉండదు అనమాట. ఎఫ్డిఎస్కి ఎఫ్పిఐకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఇదే. అయితే ఈ ఎఫ్డిఎస్కి మనం కొంచెం డీప్గా డిస్కస్ చేస్తే ఫస్ట్ ఏంటంటే ఇండియాలో ఫెరా అనే ఒక చట్టం ఉండేది. ఫెరా 1973, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, నియంత్రణ చట్టం అన్నమాట. విదేశీ పెట్టుబడులపై నియంత్రణ అనేది ఈ చట్టం ద్వారా ఉండేది. ఇందులో ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండేది. ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి లేదు, ఏ రంగంలో పడితే ఆ రంగంలో పెట్టడానికి లేదు, ఎక్కువ మొత్తంలో పెట్టడానికి లేదు. ఇలా కొన్ని రూల్స్ అనేది ఫ్రేమ్ చేసుకొని ఉన్నారు ఈ ఫెరా ద్వారా. ఎప్పుడైతే మనకి ఆర్థిక సంక్షోభం 1991-92లో
వస్తాయో అప్పుడు ఏం చేశారు, ఎల్పిజి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకుని వచ్చారు కదా. అప్పుడు ఏమర్థమైపోయింది అని అంటే, లేదు లేదు, ఇలా విదేశీ పెట్టుబడులపై నియంత్రణలు ఉన్నట్లయితే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రారు. కాబట్టికి దీనిలో కొన్ని సరళీకృతమైన విధానాలు తీసుకొని రావాలని చెప్పి దానిని ఏం చేశారంటే ఫెమాగా చేంజ్ చేయడం జరిగింది. అదే 1999లో ఫెరా కాస్త ఫెమా అయింది, ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్. గతంలో రెగ్యులేటరీ ఉండేది, ఇప్పుడు మేనేజ్మెంట్ అయింది. ఇందులో కొన్ని లిబరల్గా ఉండేటట్టు కొన్ని విధానాలు తీసుకొని రావడం జరిగింది ఈ ఫెమాలో. అయితే దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఐస్ కానీ ఎఫ్పిఐ కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి త్రూ గవర్నమెంట్ ద్వారా ఆటోమేటిక్ రూట్, ఆటోమేటిక్ గవర్నమెంట్ రూట్ ద్వారా ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెక్టార్స్ ఉన్నాయి, స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అనమాట, వ్యూహాత్మకమైన చాలా ముఖ్యమైనవి అనమాట. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరిదో పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకొని రావాలి. ఆటోమేటిక్ అని అంటే అంతగా అవసరం లేని అంత ప్రాధాన్యత లేని రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ ఆటోమేటిక్ రూట్ ద్వారా రావచ్చు. లైక్ ఇన్సూరెన్స్, కన్స్ట్రక్షన్, ఏదైనా కానీ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సెక్టార్స్, ఇవన్నీ కూడా అంతగా ప్రాధాన్యత లేని అంశాలు కాబట్టి ఇందులో ఆటోమేటిక్ రూట్ ద్వారా ఈ ఎఫ్డిఎస్ అనేవి రావచ్చు. అయితే గవర్నమెంట్ రూట్ ద్వారా ఎవరు రావాల్సి ఉంటుంది అని అంటే ఈ స్ట్రాటజిక్ సెక్టార్స్ అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ డిఫెన్స్ కానీ ఇరిగేషన్ కానీ కొన్ని ఏదైనా సెక్టార్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేసుకోవాలనుకుంటే కన్సర్న్డ్ ఈ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ డిఫెన్స్ సెక్టార్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అనుమతి ఇస్తేనే ఎఫ్డిఎస్ అనేవి ఈ సర్టెన్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే రీసెంట్గా వచ్చిన చేంజెస్ ఏంటంటే ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ కంట్రీస్కి ఏం చేశారనంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క అనుమతితో పాటు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ యొక్క అనుమతులు పొందాలి. ఒకవేళ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అనుమతులు ఇచ్చినప్పటికీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే వాళ్ళు అంటే ఈ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క అనుమతులు పొందినప్పటికీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క అనుమతులు పొందకపోతే వీళ్ళకి మా ఇండియాలో ఈ సర్టెన్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం అనేది లేదన్నమాట. రీసెంట్గా వచ్చిన చేంజెస్. ఇంకా ఎగ్జామ్ యొక్క పర్స్పెక్టివ్లో ఏంటంటే 100% ఎందులో ఉంది, 75% ఎందులో ఉంది, 50% ఎందులో ఉన్నది, ఇది కొంచెం మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇది కాస్త ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ రీసెంట్ అంటే న్యూస్లో ఉన్నది కదా, న్యూస్లో దేనికి సంబంధించి యాక్చువల్లీ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే రైట్ అండి, ఏమిచ్చానంటే నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో అనేది తగ్గుతుంది పాస్ట్ 3 months నుంచి అని ఇచ్చాడు. మరి నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 2025-26లో ఎఫ్డిఐస్ ఎన్ని వచ్చాయి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక $50 బిలియన్ ఎఫ్డిఐస్ వచ్చాయి.
ఇందులో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, రాయల్టీ ఉంటుంది, కొన్ని డిజిన్వెస్ట్మెంట్ అవుతాయి, అంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్లస్ రైట్ ప్రాఫిట్ ఉంటుంది, రాయల్టీ, డిజిన్వెస్ట్మెంట్ అంటే వీళ్ళు తిరిగి పెట్టుబడులు పెట్టడం ఆపివేయచ్చు, ఇలా కొన్ని రకాలుగా ఉంటుంది. ఇలా వెళ్ళింది ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ $40 బిలియన్ ఇలానే వెళ్ళింది అనుకుంటే, రిమైనింగ్ ఎంత $10 బిలియన్ మాత్రమే. అంటే మన దగ్గర ఉన్నది ఎంత $10 బిలియన్. 2025 2026లో ఎఫ్డిఏల ద్వారా $50 బిలియన్ వచ్చినాయి, కానీ $40 బిలియన్ ప్రాఫిట్ పరంగా కానీ, రాయల్టీ పరంగా కానీ, డిజిన్వెస్ట్మెంట్ పరంగా కానీ వెళ్ళిపోతే మన దగ్గర ఉన్నది ఎంత కేవలం $10 బిలియన్. ఇది ప్రతి ఇయర్ తగ్గుతుంటే ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు అనేవి తగ్గిపోతుంటాయి అన్నమాట. రైట్, ఇది యాక్చువల్లీ న్యూస్గా ఉన్నది. మన మెయిన్స్ ఆన్సర్ ఏంటంటే ఈ ఎఫ్డిఎస్ అనేవి దేశ ఆర్థిక వ్యవస్థకు వరమా లేక శాపమా, ఇది మెయిన్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. వరం అంటే ఎలా, శాపం అంటే ఎలా, అంటే నెగిటివ్స్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. వరం ఎలా అని అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మూలధన కల్పన అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి కదా, దాన్ని మూలధన కల్పన అంటారు. అయితే ఉపాధి అవకాశాలు అనేవి మెరుగవుతాయి. ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలు, సాంకేతిక మానవ వనరుల సద్వినియోగం, రిసోర్స్ అనేవి యూటిలైజేషన్ జరుగుతాయి. శాపం ఎలా అంటే మోనోపాలీ పెరిగిపోతుంది. నెక్స్ట్ టెక్నాలజీ అనేది, సాంకేతిక అనేది పూర్తిగా ఆయా దేశాలు అనేవి ఇవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీలో, ఒక యుఎస్ఏ కానీ ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అనుకుంటే అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళపై డిపెండ్ అయ్యేలా చేస్తారు, కానీ ఆ టెక్నాలజీని, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీలోనే అనుకున్నాం, ఫార్మా సెక్టార్లో యుఎస్ఏ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారు అనుకుంటే ఏదైతే ఫార్మా ప్రొడక్ట్స్ తయారు చేయడానికి గాను ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తారో అది ఇండియాకి ఇవ్వరు అనమాట. వాళ్ళపై డిపెండ్ అయ్యేలా చేస్తారు, కానీ ఆ ఫార్ములా ఇండియాకి ఇవ్వరు. సాంకేతిక బదిలీ అనేది ఉండదు. నెక్స్ట్ మోనోపాలీ పెరిగిపోతుంది, సాంకేతిక బదిలీ అనేది ఉండదు. ఇది కేవలం బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు మాత్రమే. బ్రౌన్ ఫీల్డ్ అంటే రెండు రకాలండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో పెడతారంటే గ్రీన్ ఫీల్డ్ అంటారు, ఇంకొకటి ఏంటి అని అంటే బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ వర్సెస్ బ్రౌన్ ఫీల్డ్. అంటే గ్రీన్ అంటే కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ఆ కంపెనీ కానీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని ద్వారా ఏంది కొత్త కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అనేది జరగాలి, దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఆల్రెడీ ఉన్న దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడితే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిర్ ఇండియా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఎయిర్ ఇండియా, దీనిని ఫ్రాన్స్ వాళ్ళు ఇందులో వాటాలు తీసుకున్నారంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఫర్మ్, ఎస్టాబ్లిష్ అయిన ఒక వ్యవస్థ అనమాట. ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే అదేంటిది బ్రౌన్ ఫీల్డ్ అనమాట. లేదు కొత్తగా ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఏదో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ అనేది కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని ఏమంటారు అంటే గ్రీన్ ఫీల్డ్ అనమాట, గ్రీన్ ఫీల్డ్ అంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కేవలం ఈ బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు మాత్రమే ఉంటాయి, గ్రీన్ ఫీల్డ్ ఉండవు. ఇలా అయితే వే ఫార్వర్డ్ ముగింపులో ఏం రాస్తాము అని అంటే ఎఫ్డిఎస్ అనేవి దేశ ఆర్థిక వ్యవస్థకి ముఖ్యమే, కానీ వీటిపై సరైన నియంత్రణలు ఆర్బీఐ ద్వారా, సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా వీటిపై నియంత్రణలు ఉన్నప్పుడు మాత్రమే, ఈ ఆర్థిక నియంత్రణలు ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క సద్వినియోగం అనేది జరుగుతుంది. ఇది మనం రాయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి.